హాయ్ వెల్కమ్ టు సాయి అకాడమీ. మీరు మా పీడిఎఫ్ కోర్సును తీసుకోవాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. మీరు మన వీడియోలను మిస్ కాకూడదు అని అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు యూట్యూబ్ నోటిఫికేషన్ రాకపోయినా మీరు అక్కడ నుండి ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతుంది. కావున తప్పకుండా కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ సార్. ఈ వీడియోలో మాకు ఏమి చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చా? ఈ వీడియోలో మనం చేయాల్సి ఉన్న పనుల గురించి మరియు చేయాలని అనుకుంటున్న పనుల గురించి నేర్చుకుందాం. మొదటగా మనం చేయాల్సి ఉన్న పనుల గురించి నేర్చుకుందాం. మొదటగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. వాటిని గమనించండి. నేను గుడికి వెళ్ళాలి. మీరు మంచిగా చదువుకోవాలి. వారు ఇక్కడకు రావాలి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇక్కడ వెళ్ళాలి. చదువుకోవాలి. రావాలి. నేర్చుకోవాలి. ఈ విధముగా చెప్పేవాటినే చేయాల్సి ఉన్న పనులు అని అంటాము. ఇలాంటి వాక్యాలను చెప్పడానికి మనము మొదట సబ్జెక్టును వాడాలి. సబ్జెక్టును బట్టి హ్యావ్ టు లేదా హెస్ టు ఉపయోగించాలి. ఆ తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపము వి1 ఉండాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులు అంటే హి, షీ, ఇట్ లకు హెస్ టును ఉపయోగించాలి. మిగతా అన్ని సబ్జెక్టులకు హ్యావ్ టును ఉపయోగించాలి. కొన్ని ఉదాహరణల ద్వారా పూర్తిగా అర్థం చేసుకుందాం. నేను గుడికి వెళ్ళాలి. నేను గుడికి వెళ్ళాలి. I have to go to the temple. I have to go to the temple. మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకోవాలి. You have to study well. You have to study well. మనం వారితో మాట్లాడాలి. మనం వారితో మాట్లాడాలి. We have to talk to them. We have to talk to them. వారు ఇక్కడకు తక్షణమే రావాలి. వారు ఇక్కడకు తక్షణమే రావాలి. They have to come here immediately. They have to come here immediately. మీరు రూల్స్ ను పాటించాలి. మీరు రూల్స్ ను పాటించాలి. You have to follow the rules. You have to follow the rules. ఈరోజు నేను తొందరగా వెళ్ళాలి. ఈరోజు నేను తొందరగా వెళ్ళాలి. I have to leave early today. I have to leave early today. నేను ఇప్పుడు మార్కెట్కు వెళ్ళాలి. నేను ఇప్పుడు మార్కెట్కు వెళ్ళాలి. I have to go to the market now. I have to go to the market now. నేను నా బట్టలను ఉతకాలి. నేను నా బట్టలను ఉతకాలి. I have to wash my clothes. I have to wash my clothes. నేను ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలి. నేను ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలి. I have to apply for a job. I have to apply for a job. నేను సెమినార్కు హాజరవ్వాలి. నేను సెమినార్కు హాజరవ్వాలి. I have to attend to the seminar. I have to attend to the seminar. నేను తొందరగా నిద్రలేవాలి. నేను తొందరగా నిద్రలేవాలి. I have to wake up early. I have to wake up early.
నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి. నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి. I have to get good marks. I have to get good marks. నువ్వు నిజం తెలుసుకోవాలి. నువ్వు నిజం తెలుసుకోవాలి. You have to know the truth. You have to know the truth. మనం మ్యాచ్ గెలవాలి. మనం మ్యాచ్ గెలవాలి. We have to win the match. We have to win the match. ఇప్పుడు మనం చేయాలని అనుకుంటున్న పనులను ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇక్కడ ఉన్న కొన్ని ఉదాహరణలు చూడండి. నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను. నేను అక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నాను, చదువుకోవాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా చెయ్యాలి అని అనుకుంటున్న పనులు. ఈ విధముగా చెప్పాలంటే మొదట సబ్జెక్టు ఉండాలి. ఆ తరువాత సబ్జెక్టును బట్టి వాంట్ టు లేదా వాంట్స్ టు ఉండాలి. ఆ తరువాత వెర్బ్ యొక్క మొదటి రూపం అంటే వి1 ఉండాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టులు అంటే హి, షీ, ఇట్ లకు వాంట్స్ టు వాడాలి. మిగతా అన్ని సబ్జెక్టులకు వాంట్ టును వాడాలి. ఇప్పుడు ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలను నేర్చుకుందాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంది. She wants to learn English. She wants to learn English. అతడు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతడు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు. He wants to know the truth. He wants to know the truth. నేను బ్యాంక్కు వెళ్ళాలనుకుంటున్నాను. నేను బ్యాంక్కు వెళ్ళాలనుకుంటున్నాను. I want to go to the bank. I want to go to the bank. నేను బాగా చదవాలనుకుంటున్నాను. నేను బాగా చదవాలనుకుంటున్నాను. I want to study well. I want to study well. నేను ఆమెతో కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఆమెతో కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాను. I want to talk to her for some time. I want to talk to her for some time. నేను అక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను. నేను అక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను. I want to go there. I want to go there. నేను నా లంచ్ బయట చేయాలనుకుంటున్నాను. మీరు నాతో వస్తారా? నేను నా లంచ్ బయట చేయాలనుకుంటున్నాను. మీరు నాతో వస్తారా? I want to have my lunch outside. Will you come with me? I want to have my lunch outside. Will you come with me? నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నాతో తోడుగా వస్తారా? నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నాతో తోడుగా వస్తారా? I want to go to Hyderabad. Will you accompany me? I want to go to Hyderabad. Will you accompany me? నేను వారితో ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఏమంటారు? నేను వారితో ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఏమంటారు? I want to talk to them about that matter. What do you say? I want to talk to them about that matter. What do you say? నేను ఆ సినిమా చూడాలనుకుంటున్నాను. ఆ సినిమా బాగుందా?
నేను ఆ సినిమా చూడాలనుకుంటున్నాను. ఆ సినిమా బాగుందా? I want to watch that movie. Is that movie good? I want to watch that movie. Is that movie good? నువ్వు వచ్చినా రాకున్నా నేను అక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు వచ్చినా రాకున్నా నేను అక్కడకు వెళ్ళాలనుకుంటున్నాను. Whether you come or not, I want to go there. Whether you come or not, I want to go there. నీకు ఈ కార్ నచ్చినా నచ్చకున్నా నేను ఇది కొనాలనుకుంటున్నాను. నీకు ఈ కార్ నచ్చినా నచ్చకున్నా నేను ఇది కొనాలనుకుంటున్నాను. Whether you like this car or not, I want to buy this one. Whether you like this car or not, I want to buy this one. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా లేటెస్ట్ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే బెల్ సింబల్ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్.